చెప్పండి ఏం లోకయుక్తకు వచ్చారు పవన్ కళ్యాణ్ సంబంధించి కేసు ఏమది బ్రదర్? ఇందులో కోడిచెరు అనేది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కొన్ని హైడ్రా చేస్తున్నటువంటి డ్యూటీల పైన మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ నిన్న దినాన జరిగింది ఏంటంటే 1 జూన్ 2026 తారీఖున, అంటే అప్పుడు సిరీస్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతూ ఉండే కాబట్టి నేనేం పట్టించుకోలే. నేను దీని మీద పూర్తిగా పేపర్ వర్క్ చేసి లోకయుక్తాల కేసు ఫైల్ చేసిన. అందులో ఒక 6 అధికారుల మీద చేసిన. ఒకటి, నేను నాకు పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసులో మనకేం సంబంధాలు లేవు, అర్థమైందా? కాకపోతే పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోళ్ళు, ఆయనకు భూమి అక్రమంగా వీళ్ళే నూకినట్టు కనబడతా ఉంది. అంటే వీళ్ళు చెప్తున్నారు అట్లా. అందులో హైడ్రా కమిషనర్ పైన, ఆర్టీఓ చేవెళ్ల పైన, తహసీల్దార్ శంకర్పల్లి పైన, సబ్ రిజిస్ట్రార్ శంకర్పల్లి పైన, ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి, హెచ్ఎండిఏ, ఈ 6 పైన కూడా నేను ఫిర్యాదు చేసిన. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆయన కొన్నది 10 ఎకరాలు అబ్బా. 10 ఎకరాలు ఎవరి దగ్గర కొన్నాడు? 10 ఎకరాల ఖాతా నంబర్లు ఒకటే దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు. ఇది 10 ఎకర్స్ల ల్యాండ్లో ఆయన 10 ఎకరాలు కొన్నాడు. ఈ 10 ఎకరాల జాగా ఆయన తీసుకుంటూ అక్కడి వరకు ఓకే. అయితే ఇలా రిజిస్ట్రేషన్లు అనేది ఒకటి నంబర్ 1 రిజిస్ట్రేషన్లో పొరపాటు జరిగింది. రిజిస్ట్రేషన్లో ఎట్లా పొరపాటు జరిగిందంటే, రిజిస్ట్రేషన్లో ఈరోజు ఇగో ఈ కృష్ణయ్య అనేటువంటి కృష్ణ అనేట ఈయనకు జీపీఏ హోల్డర్ ఉంది. దీని ఓనర్ వేరే మళ్ళా, అర్థమైందా? జీపీఏ హోల్డర్ మీద ఈయన వచ్చి సంతకం పెట్టాలి కదా దీనికి. ఆ సంతకం పెట్టలే ఆయన. ఏది దీనికి ఓనర్ వచ్చి సంతకం పెట్టలే. కొన్ని పవన్ కళ్యాణ్ తరపున కూడా శరత్ అనేట ఆయన వస్తాడు అని చెప్పిండు. కానీ ఆయన ఏది పవన్ కళ్యాణ్ పోలే, శరత్ ఆయన కూడా పోయినారు. ఈ ఫింగర్ ప్రింట్ మొత్తం చూస్తే తెలిసిపోతుంది. నంబర్ 1. రెండవది ఏంటంటే, ఇందులో వీళ్ళు చూపించిన బౌండరీస్లా 4 బౌండరీస్ ఉంటాయి. ఆ 4 బౌండరీస్ కూడా ఈరోజు అవతల దిక్కు చూపించారు. ఒక్క నిమిషం నేను చూపెడతా. వీళ్ళ బౌండరీస్ కూడా మొత్తం కంప్లీట్గా బయటికి చూపించారు. ఆ బౌండరీస్ కూడా ఎట్లున్నదంటే, ఇగో ఇది ఉంది కదా, ఇగో ఇక్కడ బౌండరీస్ వెస్ట్, ఇది సౌత్ 684 ఇట్లా చూపించారు. ఈ బౌండరీస్ వీళ్ళు కొన్నది ఎక్కడ, ఇక్కడ చూపించు కదా. మరి ఇది పార్ట్ ఆఫ్ ల్యాండ్ అయినది, 76 లో పార్ట్ ఆఫ్ ల్యాండే. మరి బౌండరీ ఇక్కడ దాకా పోయినప్పుడు మరి లోపల మొత్తం కబ్జా అయినట్టే కదా, అర్థమైందా? రెండోది. ఇంకోటి ఏంటంటే, నా బోర్ వేసిండు, వాళ్ళు ఓల్టా చట్టం కింద నేరం. ఫెన్సింగ్ వేసిండు, అదే వద్దు, అర్థమైందా? ఈరోజు రంగనాథ్ గారు ఏం మాట్లాడతారు, ఆయన బయటకు వచ్చి ఈయన ఇందులో ఏం తప్పు జరగలేదు, జస్ట్ ఫెన్సింగ్ మాత్రమే వేసిండ్రు అని అంటారు. సార్ నేను ఒకటే అడుగుతున్నాను, సార్ యువర్ ఐపీఎస్, యువర్ ఇండియన్ పోలీస్ సర్వీస్, పబ్లిక్ కోసం ఉన్న ఆఫీసర్, యువర్ నాట్ ద పర్సనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నువ్వు పవన్ కళ్యాణ్కు నువ్వు పర్సనల్ రిలేషన్ ఆఫీస్ చూసినావా? రంగనాథ్ గారి నుంచి మాట్లాడితే ఎట్లా వస్తున్నారు పోలీస్ వ్యాన్లు అవి చూపి అన్న, జీబులు అన్నీ చూపి ఎట్లా వస్తున్నాయి. రంగనాథ్ గారి నుంచి మాట్లాడితే పోలీస్ జీబులు, పోలీస్ వ్యాన్లు, పోలీసులు ఏ విధంగా వస్తున్నారు చూడు. అయితే ఈరోజు నేను అనుకుంటా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కూడా ఆయన డిప్యూటీ సీఎం ఉన్నట్టుంది, అర్థమైందా? అయితే ఇది ఇప్పుడు ఇక్కడ దాకా బార్డర్ చూపించినప్పుడు, ఇక్కడ దాకా బార్డర్ నీట్గా ఉన్నది చూడు, ఇది ఆయన కాదు, పార్ట్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇది మొత్తం కబ్జా అయినట్టే కదా. మరి రంగనాథ్ గారు ఏం కాలేదని ఎట్లా అంటారు? రంగనాథ్ గారు ఏం కాలేదని ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తే, ఒక స్టూడియోకి పోయి ఒక 2.5 గంటలు ఒక స్టూడియోలో కూర్చొని ఏకధాటిగా పబ్లిక్ పైసలు నీకు జీతం ఇస్తారు. పబ్లిక్ పైసలకి వెళ్ళి వాళ్ళ రక్తము చెమటకెళ్ళి చిందించి వాళ్ళకి వచ్చే పైసలతో మీకు జీతాలు ఇస్తారు. ఆ జీతాలు తీసుకొని మీరు ఈరోజు పబ్లిక్ తరఫున మాట్లాడకుండా ఒక దాంట్లో కబ్జా చేసినట్టు వ్యక్తి గురించి నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? కాబట్టి ఈరోజు సమస్యలు బాగున్నాయి. ఈరోజు నేచర్ మీరు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది. ఒక గైక్వాల్ అనేట ఆయన తీసుకొని వచ్చి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టింది అబ్బా, అర్థమైందా? తిండి తిప్పలు నీళ్లు లేకుండా 90% బ్లాకేజ్ ఉన్నది ఆయనకు. ఆయన బెదిరించి ప్రైవేట్ ఫోన్లు చేసి వాట్సాప్ కాళ్ళు చేసి ఈరోజు ఆయన రమ్మన్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా సమస్యలు. నేచర్ అనేది ఒకటి ఉంటుంది, నేచర్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ నేచర్ జడ్జిమెంట్లు ఎవరు తప్పించుకోరు. ఇవాళ సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి మీద వేల కంటెంప్ట్ కేసులు ఉండే. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 100 మంది చచ్చిపోయారు వాడు చేయబట్టి 100 మంది చచ్చిపోయారు. ఇవాళ కోర్టు వాడిని పట్టుకరాపు అన్నది, బేడీలు వేసుకొని పట్టుకరాపు అన్నది. అదే అంటే బేడీలు వేసి పట్టుకొచ్చి మా ముందు 10:30 వరకు నిలబెట్టమన్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరు నేచర్ జడ్జిమెంట్ ఉంటుంది. వందల కేసులు ఇవాళ బ్రదర్ ఇక్కడ అన్నిటిలో కేసులు ఒక తీరు. లోకయుక్తలో ఒక అధికారి మీద కేసు రిజిస్టర్ అయినంత ఈజీ కాదు. కేసు రిజిస్టర్ అయింది, బాజాబ్తా రిజిస్టర్ చేసింది.
అనేకమైన డాక్యుమెంట్స్ ఉంది. నేను ముందే మీకు అన్ని చూపెడితే అవి చూపించి వాళ్ళు అలర్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఐబీ ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని చూపెడతారు. నేను కొన్ని వరకు చూపెట్టిన 14వ తారీఖు తర్వాత నేను అన్ని ఇంకా పూర్తి వివరాలు చెప్తా. అవుట్లైన్ అయితే ఇందులో కబ్జా 100% జరిగింది, 101% కబ్జా జరిగింది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీస్ తప్పు. ఆ బౌండరీస్ లోపల ఉన్న నాది నిన్న జాగా కాదు, అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్పష్టంగా ఉంది. ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన 4 పాస్ పుస్తకాలు ఎట్లా ఇస్తారు? ఎంఆర్ఓ అవుట్, ఒక రిజిస్ట్రేషన్ లో ఒక అవుట్, తహసీల్దార్ అంటే ఎక్కడ ఉన్నా అవుట్, ఆయన సస్పెండ్ అవుతాడు. నంబర్ 1. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసేటోడు సస్పెండ్ అవుతాడు. ఎట్లంటే ఒక జీపీఓని సంతకం తీసుకొని నువ్వు ఆయన రానంటావు, శరత్ అనేటోడు కూడా ఆయన నా బదులు వస్తానంటావు. ఇవాళ ఏకేవైసీ లేకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినావు? నంబర్ 2, ఆయన ఎగిరిపోతాడు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ కూడా ఏం చేస్తుండ్రు? ఇంతవరకు కబ్జా అవుతుంటే ఈరోజు వాళ్ళపై చేయాలి కదా. ఎందుకు మీరు సర్వే చేస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ వాళ్ళ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఏ విధంగా వాళ్ళకి ఆయనకు అవంతా అంటే ఈరోజు అక్రమంగా అక్కడ ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి ఏ విధంగా మీరు అంత పెద్ద గోడలు పెట్టడానికి అర్హత లేదబ్బా. పెద్ద గోడలు కట్టడానికి అర్థమైందా? ఆ గోడ ఒట్టి గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే పర్మిషన్ ఉంది. ఒక ప్రైవేట్ వ్యక్తులకు అంత పెద్ద గోడలు పెట్టడానికి లేదు. ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు? అది వోల్టా చట్టం ఇది వ్యతిరేకమవుతుంది. ఆ మధ్యలో అది పోతుంది, అది డేంజరే. మధ్యలో ఫెన్సింగ్ వేస్తారు. బ్రదర్ ఒకటి కాదు, ఇన్ని కాదు, దాదాపు నేను నా నోట్లకెళ్ళే ఒక 8 కేసులు చెప్పిన. 10-15 సెక్షన్ల కింద ఆయన బుక్ అవుతాడు. ఒక సెక్షన్ కాదు, 10-15 సెక్షన్ల కింద బుక్ అయ్యి. బ్రదర్ నేను వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవ లేదు, నేను వ్యక్తిగతంగా నాకు ఏం కోపం లేదు. నేను చట్టం ప్రకారం పనిచేస్తా, నేను పేపర్ వర్క్ చేస్తా, సాక్ష్యాల ప్రకారం పనిచేస్తా. మొన్న ఇంకోటి ఆయన మన ఎవరు రంగనాథ్ గారు ఈరోజు ఈయన పిఆర్ఓ లెక్క ఇవాళ తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజలు మీకు జీతాలు ఇస్తారు. మీరు అన్ని అలా కూర్చొని 2 గంటలు నువ్వు పబ్లిక్ టైం ఎట్లా వేస్ట్ చేస్తావు? నీ టైం మాదబ్బా, నీ టైం నాది. నీ టైం నా కోసం ఖర్చు పెట్టాలి. నువ్వు స్టూడియోలో కూర్చొని కోర్టేమో నిన్ను ముద్దాయిగా ప్రకటిస్తుంది, కోర్టేమో నీ మీద నిన్ను తీసుకొచ్చి బేర్లో మిలిటరీలో తీసుకుపోయి లోపల పెట్టమంటది. అర్థమైందా? రేపు ఇంత నన్ను జోకర్ అంటాడు ఆ స్టూడియోలో కూర్చొని. నేను జోకరా నువ్వా? నేనా జోకర్? ఎవరు? హూ ఈజ్ జోకర్? నేను స్పష్టంగా చెప్తున్నా. రంగనాథ్ గారు నువ్వు పేరు చెప్పని పడ్డ రంగనాథ్ గారు మీరు జోకర్ అయ్యారు. అర్థమైందా? మీరు జోకర్ అయ్యారు. కాబట్టి ఇది 101% తప్పు. దీంట్లో 101% వీళ్ళంతా శిక్షారులు అవుతారు. రేపటి దినాన ఇంట్లో అన్ని ప్రూఫ్స్తో సహా మేము వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. దీన్ని నేను ఏది చేయకుండా నేచర్ అనేది ఖచ్చితంగా దాని జడ్జిమెంట్ దానికి ఉంటుంది. ఇవాళ మీరు ఎన్ని అక్రమాల పాల్పడుతున్నా, ఎన్ని ఇవి చేస్తున్నా, ఇవాళకి ఆయన బుద్ధి మార్చుకోకుండా ఆయన ఇంకా ఎంత తొండి చేస్తారో అంతా ఆయనకే చుట్టుకుంటారు. అంటే హైకోర్టే డైరెక్ట్ చెప్పినా సరే ప్రభుత్వం కావచ్చు ఇంకా సమీక్షిస్తాం అది అని చెప్పి చెప్తారు. అలాంటి లోకయుక్త పైన లోకయుక్తలు అవుతారంటారా? బ్రదర్ ఇవాళ ఇది వేసింది అధికారుల మీద. నేను వేసింది అధికారుల మీద యాక్షన్ తీసుకునే పూర్తి హక్కు లోకయుక్తకు ఉన్నది. యూ కెనాట్ ఎస్కేప్. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను ఏదో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. అసలు నేను రిజిస్టర్ కాదనుకున్నా, అసలు రిజిస్టర్ అయింది, పేషీ పెట్టిండ్రు, పిలిచిందంటే 101% దీనిపైన ఇస్తుంది. వాళ్ళు కూడా దీన్ని ఏదో తిమ్మినిబమ్మని చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఏది చేసినా చేయకుండా బ్రదర్ ఇవాళ మీరు దొరికిపోయినారు, డాక్యుమెంట్ దొరికిపోయినాయి, పేపర్లో సహా దొరికిపోయినారు. అర్థమైందా? మీరు తప్పించుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఎవరిని ఏం పేరు పెట్టి పిలిచినా, మీరు ఎక్కడెక్కడ మీరు ఏ స్టూడియోలో పొద్దు తిరిగినా, ఎన్ని మీరు నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేసినా ఏడ కూడా మీరు తప్పించుకోలేరు. అర్థమైందా? ఇలా బ్రదర్ ఒట్టిగా రిజిస్టర్ చేయరు కదా. ఒక 6 అధికారుల మీద ఏ డాక్యుమెంటేషన్ లేనిది ఏది లేనిది ఒట్టిగా ఇది చేయలేరు కదా. వాళ్ళు అడుగుతున్న ఫోటోలు తీసుకోనికి నేను మీకు ఎందుకు పెడతా అంటే వాళ్ళకి నేను క్లూ ఇవ్వదలుచుకోలేదు. అర్థమైందా? వాళ్ళకి ఏ కూడా క్లూ ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి అన్ని కోర్టులో ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నది. వాళ్ళు చేసుకున్నాక మీరు చాలా సార్లు చూపెట్టారు. మీడియా కూడా డైరెక్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్ చూపెట్టినాం మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా అయినా కూడా ఇన్ని ఆధారాలు కూడా రంగనాథ్ కావచ్చు లేకపోతే అంటే ఇప్పుడు అక్కడికి ఇప్పుడు బ్రదర్ అక్కడ మీడియా ఏం చేసిందంటే అక్కడ పోయి చూపించింది. అక్కడ మనం ఏం చేసినా పేపర్ వర్క్ చేసినాం. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా కేసు ఫైలింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫైలింగ్ కేసు అంతా నేను చేసిన ఈరోజు. కాబట్టి ఈరోజు ఇవాళ ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం లేదు, ఏదో ఒక దగ్గర దొరికిపోతారు. అర్థమైందా? ఇవాళ దానికంటే పెద్ద శిక్ష ఈరోజు ఆల్రెడీ ఆయన అనుభవం తెలియకుండా ఇవాళ శిక్ష అని తెలుసా? ఏ మీడియా వాడు పోయినా క్వశ్చన్ అడుగుతాడు, ఏ మీడియా అయినా నీ ఇల్లు చెరువులు ఉందంట కదా అని అంటాడు. నేను అది ఆయన ఇల్లు చెరువులను చూపించలేదు చెప్పిన ప్రతి ఒక్కరు నేను అడుగుతాను, నువ్వేం చెప్పాలి? లేదు చెరువులు లేదని చెప్పాలి. అదే నీ పనిష్మెంట్ అన్న. అర్థమైందా? ఇవాళ ఎక్కడ పోయినా ఆల్రెడీ ఆ పనిష్మెంట్ పడుతూ ఉంది. వచ్చే రోజులలో బ్రదర్ నేను ఇన్ని రోజులు ఆయన
వ్యక్తిగతంగా ఏం దందాలు చేస్తారు, ఏం చేస్తారు, ఎవరెవరికి ఫోన్లు వస్తారు, ఎవరిని ఏం పెద్ద పట్టించుకోలే. ఇప్పుడు పట్టించుకుంటా నేను, ఇప్పుడు బరాబర్ పట్టించుకుంటా. ఎక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి స్కాములు చేసిండ్రు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసిండ్రు, ఎక్కడ దందాలు నడిచింది అనేది మొత్తం చేస్తా. ఇవాళ నేను వచ్చి ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల పైన టాప్ 20 పైననే పెట్టుకున్నా, కానీ వేరే వీటి మీద పెట్టుకోలే. కానీ ఈరోజు ఈయన అంటే హడ్డు దాటి వెళ్ళిపోతుండు. ఒక అధికారికి ఏం పని బాస్? శివధర్ రెడ్డి గారు మొన్నదాకా డీజీపీ గారు ఉండే, ఆయన డ్యూటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా మన స్టూడియోలలో చూసినామా? ఎక్కడైనా ఆయన ఇంతసేపు చూసినామా? పోనీ సివి ఆనంద్ గారు ఇప్పుడు డీజీపీ ఎప్పుడైనా చూసినామా మనం? సజ్జనర్ గారు సిపిగా ఎప్పుడైనా స్టూడియోలో పోయి కూర్చొని గంటలు గంటలు కూర్చొని 2.5 గంటలు ఆన్ డ్యూటీ. హైడ్రా కమిషనర్ బిజీ షెడ్యూల్ ఇది, నీకేం పని పాట లేదంట, పోయి ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు? చిల్లరగా అనుకుంటారు అబ్బా నీ గురించి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు హోంగార్డ్ కాదు. హోంగార్డు కూడా కూర్చోరు, హోంగార్డులు కూడా నేను టైం ఇప్పుడు నువ్వు ఆయన మైక్ పెట్టు, నేను ఇయ్యాలని వెళ్ళిపోతాడు. ఆయన ఇంకా అంతమంది పోలీసులు ఉండరు కదా సివిల్ డ్రెస్లో, వాళ్ళ పోయి మైక్ పెట్టు, సార్ ఏమన్నా మీ వాయిస్ ఇస్తారంటే మేము మా డ్యూటీ కాస్తారని మారిపోతాడు. అసోంటిది నీకు ఇది హోంగార్డుకున్న బుద్ధి లేదు నీకు, ఇంత కూడా హోంగార్డుకున్న తెలివి లేదు నీకు. ఈరోజు హోంగార్డులు కూడా మీడియా ముందుకు రారు, హోంగార్డు కూడా వాయిస్ రారు. అరే వాళ్ళ ముందు మైకులు పెట్టి వాళ్ళని మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు, వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకున్న తెలివి లేదు నీకు. కాబట్టి ఇంకోసారి మీడియా ముందు కనవాళ్ళ దాని మీద కూడా ఏమైనా సెక్షన్ ఉంటే చూస్తా. ఇంకోసారి మీడియాలో కనవాళ్ళ దాని మీద కేసులు పెడతా. లేదు బాస్, ఇది సరే నేను దానికోసం జీతం ఇస్తున్నా, టైం ఇస్తున్నా. గైక్వాల్ అనేటి ఆయన తీసుకొచ్చి 8 గంటలు నిలబెట్టిందంట, 8 అవర్స్. ఇవాళకెళ్ళి ఆయన బాధితులు ఎవరున్నా నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి. మీ దగ్గర ప్రూఫ్ తక్కువ ఉన్నా కానీ దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసి ఈయన సంగతి చూద్దాం. ఇటువంటి వాళ్ళు పబ్లిక్ ఈ పోస్ట్ కాదు, ఏ పోస్ట్ ఉండద్దు. ఇక నాకు అనుమానం వస్తుంది, ఇన్ని రోజులు లేకుండే ఈయన విజయవాడ ఈయన ఏమేమి కేసులు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రో అన్ని కేసులు తొండే, అన్ని కేసులు తొండి కేసులే. ఈరోజు ఆడ ఆయన నిర్దోషాన్ని వదిలేసి సత్యం బాబును, లేదులే ఆయన నాకు చెప్పిన నేరస్తుడే అని చెప్పి. ఇవాళ నీ ఇల్లు చెరువులో లేదని చెప్పుడు ఎంత సత్యమో, ఆయన సత్యం బాబు అంతే సత్యం అనిపిస్తుంది. అర్థమైందా? ఇది కేసు ఏది నమ్మనికి లేదబ్బా, నీ కేసు ఏది నమ్మనికి లేదు. నీ యాంకర్లో చెప్తున్నా, చేస్తే జల మంచి పేరు ఉన్న వాళ్ళని తెచ్చుకోండి. నీకు మంచి ఇంటర్వ్యూలు కావాలంటే పట్టుకోండి, ఇంటర్వ్యూలు ఇయ్యారు. కొత్త శ్రీనివాసరెడ్డి వేయండి, శివరెడ్డి గారు వేయండి, జల మంచి ఆఫీసర్లు వేయండి. అర్థమైందా? ఇటువంటి చిల్లరగాళ్ళని తీసుకొని వస్తే మీరు ఒక చిల్లరగాళ్ళు అని చెప్పి ఆయన అందరూ అన్సబ్స్క్రైబ్ అవుతారు. మీ ఛానల్ చూసేవాడు కూడా వాడు చూడడు. అర్థమైందా? ఇవన్నీ కూడా పేమెంట్ ఇంటర్వ్యూలు అని మాకు అర్థమవుతుంది. ఆ ర్యాలీలు తీసిన వాళ్ళు అంతే ఎవరబ్బా? మధురా నగర్ వాళ్ళు. మరి ఆ చెరువు ఎక్కడికి వెళ్ళి ఉందా మరి నేను తీయాలన్నా మొత్తం? మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి ర్యాలీలు తీపించిండేమో. అర్థమైందా? యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఎక్కడ దాకా వస్తాయని మొత్తం తీసిండనుకో పాతది, మీ అన్ని ఇళ్ళల్లో ప్రాబ్లం వస్తుంది. నేను వచ్చి రంగనాథ్ గారి ఇల్లే చూపించిన, ఆ పెద్ద చెరువు ఎక్కడ దాకా ఉందో నాకు తెలుసు. అక్కడ దాకా నేను తవ్వుకుంటా పోతాను. నల్ల మట్టి వెళ్తేనేమో చెరువు, నల్ల మట్టి వెళ్ళదే అనుకున్నాను ఉరిదీయండి. ర్యాలీ తీసిన వాళ్ళు కూడా చెప్తున్నా. కాబట్టి ఇటువంటి వాళ్ళ ర్యాలీలు తీసుకుని కూడా మీరు బంద్ చేయండి, మంచి వాళ్ళ చేయండి బాస్, బుద్ధిమంతులా చేయండి. రిటైర్ అయిన ఉద్యోగులు 100 మంది చచ్చిపోయినరు, వాళ్ళ కోసం న్యాయం జరగాలని చేయండి. ఇల్లు కోల్పోయిన వాళ్ళు చేయండి, భూములు కోల్పోయిన వాళ్ళు చేయండి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక 14 లక్షల మంది పిల్లలు రోడ్ల పైన ఉన్నారు, వాళ్ళ కోసం చేయండి. ఈయన కోసం ర్యాలీ చేస్తారా? బుద్ధి పాత్ర 14 కూడా ఏదో జరగబోతుంది, మొత్తం పూర్తి ఆధారాలు చూపిస్తా అని చెప్పి. ఎందుకు 14 తేదీన ఎందుకు ఇంకా విచారణ ఉందా? ఏం 10వ తారీఖు వాయిదా వేసిండ్రు, అది విచారణ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికబ్బా అది అన్ని చూసే చేసిండ్రు. నేను తక్కిన విషయాలన్నీ కూడా ఇంకా కొంచెం సమయమైన తర్వాత కోర్టు వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేస్తా. ఏది ఏమైనప్పటికీ ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అర్థమైందా? బ్యాడ్ టైం అనేది రంగనాథ్ గారు స్టార్ట్ అయింది. ఆయన ఎంబడి నేచర్ ఎంబడి పడుతుంది. నువ్వు ఏది పాముగా నువ్వు కట్టె పట్టుకుంటే అది పాము అవుతుంది, పాము పట్టుకుంటే పులి అవుతుంది, మేఘ పట్టుకుంటే సింహం అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈరోజు కాలం నీ మీద కన్నెర్ర చేసింది. కాబట్టి నీవు జాగ్రత్తగా పనిచేయి. మంచి పని అయినా బ్రదర్, నేను పోలీసులను చాలా హానర్ చేస్తాను, నేను పోలీసు అయిన కొడుకునే. అర్థమైందా? కానీ ఇటువంటి జనాన్ని ఏడిపించి పనిచేసి చిల్లరగా పోయి స్టూడియోలలో కూర్చొని వాళ్ళకి వీళ్ళ గురించి చిల్లర మాటలు మాట్లాడితే మాకు కాలిపోతుంది. అర్థమైందా? నువ్వు ఎవరైనా సరే మేము దేకం నీకు యూనిఫామ్ వేసుకునే చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటే నువ్వు బలంగా మాట్లాడవు కదా. నాకు అవన్నీ అవసరం లేదు, సింగల్గా వస్తా. నేను సింగల్గా వచ్చి నీ ఇంటికాడ నిలబడి నీ ఇల్లు చెరువులో ఉందని చూపించిన అది నేను. నువ్వు అట్లా కాదు, నువ్వు 10 మంది లేని బయటికి రాలేవు. అర్థమైందా? అది పబ్లిక్ కోసం వాడాలి 10 మందిని కూడా. కానీ నువ్వు వ్యక్తిగతంగా నీ దందాల కోసం నీ వీటి కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా బంద్ పెట్టేసే. ఇంకోసారి నేను ఒకటే చెప్తున్నా రంగనాథ్, ఇంకోసారి స్టూడియోలలో నువ్వు కనవాడద్దు. నువ్వు ఏ స్టూడియోలో కనవాడితే ఆ స్టూడియో ముందు వచ్చి మేము ధర్నా చేస్తాము, ఇసొంటితో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తుండ్రని. ఇది లాస్ట్ వార్నింగ్, ఇది వార్నింగ్ నేను ఇస్తున్నా.
జై తెలంగాణ అమరవీరులకు జోహార్. రైట్, థ్యాంక్ యూ.